జోహల్లో ఎంజాల పెద్దరావు గారికి చూడు వాళ్ళది గొంతిని వస్తుంది మళ్ళా నక్కల కూతలా మనసులో కూతలు ఎక్కిన వస్తుంది నాకు తల్లి చూడు ఏంటిది అది చచ్చిపోయినట్టుగా మనుషులే నా సమితి విద్యరాలు అవును పోతా కడుపుంది ఒక పని చేయి వీళ్ళు ఇట్ట సావరిగా ఎట్టరో నేను చెప్తుంటావా మన ఊళ్ళో పందులు లేవు పందులు లేవు గాడులు లేవు దున్నపోతులు ఉన్నాయి దున్నపోతులు వద్దు బర్రెల కోసం అవి కూడా వద్దు పిల్లలు పంచే పందులు ఉంటాయి గాడులు ఉంటాయి పందికొద్ది వేసుకరా మడుగు మిరపకాయలు వేసుకరా 7 14 గృహములు ఉన్నాయి చూడు మనకి 14 పాతపడ్డ ఇల్లుందిగా అని లేచి తాళ వేసి ఆ పొగ పెట్టి ఈ ఘాటు పెట్టు అయితే గొల్లెం మనిషి తాళమేనా నీ రోకలా రోల్లా ఇవి పట్టుకోరి ఇంకొకర లేదా ఇది పట్టుకోవాలి అది పెద్దానికి ఇసిరా నుక్కో నేను టైం చూస్తా టైం లోపల మొత్తం బండెడు ఒట్టి మిరపకాయలు దంచాలి ఇగో ఆమె చెప్పే గాడిది లడ్డు ఏమన్నా గొజ్జలు పంది గొజ్జలు వేసి నిప్పులు పెడతా చేయడం కాదు ఊరికి ఆనందమయ అని ఎప్పుడైతే ఆ మూర్చపోయి దగ్గి పడిపోయి అడిపోతే తల్లి దొచ్చుకొని తల్లి రూపులు వచ్చి ఒక్కడే అదే ఎప్పుడైతే ఆ యొక్క తాళం వేసి గొల్లెమ్మ చేసిపోయిండో అప్పుడు భూలక్ష్మిని తలుచుకోగా అప్పుడు ఆ భూలక్ష్మీదేవి మొత్తం మహిమ చేత లోపలికి వచ్చి
ఆ మైమ చేత ఆ మిరపకాయలన్నీ దంచిందట. దంచి అప్పుడు కొట్టిరు. మళ్ళీ ఇప్పుడు కాలు కుదురుంది తర్వాత సచ్చిరు మిరపకాయలు దగ్గు తాగి కూరతో దగ్గు లేకపోతే ఇక పెద్దలు అయితే ఇక దానికి కూడా మరి దినాలు చేయాల్సి వస్తుంది. అప్పుడే అంటున్నావు రా, నువ్వు ఫస్ట్ కూడా కట్టాను. నేను ఓ అమ్మ ఓ అమ్మ నేను గుట్టగాంచి అబద్ధం ఆడేది లేదు, నిజం పలికింది. అమ్మా నిన్ను కూర్చుంటారు మళ్ళా చూడు ఓ ప్రధాని, ఒక పని చేయి, ఇక్కడ రా. చూడు వాళ్ళు పోయిర్రు, పేరు బాయిలో కూడా వేసి వచ్చినావుగా, అయిపోయిందిగా. ఇంకొక పని చేద్దాం మనం. ఆ రాసు రాక ముందే వాడిని ఏం చేయాలంటే మనం వేరే కొన్ని మంది నుంచే వండుకుంటాం. నా పీడెరు మేమిద్దరం నేను అవుతాను నువ్వుకనా అదే అవుతాను జన ఎవరికి రుద్దన నాకొద్దు, ఆ తలకాయలు మీరు రాజు నాకేమో వస్తలేదు. అయితే నొచ్చినట్టు చేస్తావు. కొంగు మీద వేసుకొని ఎప్పుడైతే ఆ యొక్క పిల్లల్ని కూడా తీసుకుపోయి ఆ పాతబడ్డ బాయిలు వేస్తారట, వేసి రాళ్ళు రప్పలు వేసి అక్కడ తీసి పెడతారు. తీసి పెడితే అప్పుడు భూలక్ష్మీదేవి ఢిల్లీలో ఉన్నటువంటి భర్తకు చెప్ప మీద చెల్లు అని వేస్తాను కరళ వేయగానే రాజా ఎదుగుది ఈ యొక్క ఆలాపన. ఓ రాజాది రాజా, నీవు సుఖప్రాయంగా ఈ ఢిల్లీ ప్రదేశంలో మాత్రం ఆనందభరితంగా ఉన్నావు. కానీ నీ యొక్క భూచక్రాపట్నంలో నీ పిల్లల బాధల అవస్థలు ఏమని చెప్పబంధు? ఏమిటి అపశుక్రము? ఆకాశవాణి కనబడను, ఇంట పడతాయి. నా పిల్లలకు అపశుక్రమా? ఆపదయా? ఇది కళ. ఏమి నేను నిన్ననే కొలితో ఎక్కిన మరి రాని దగ్గర నన్ను కొత్తగా తీసేసింది పెట్టుకుంది. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియదా? నాకేం తెలుసు, నేను నిన్ననే వస్తుంది కొలు ఇచ్చట ఆమె పుచ్చుకుంటావా? నేను మాట్లాడు మా రాణి మంచిగా దొరసారి పడుకుని కొక్కు పైకి మొత్తం చీరలు ఎప్పుడు పైకి వేసుకుంది. మాణిక్యం ఎవరైనా మాణిక్యం ఆడు, నేనే విలువలేదు మాణిక్యం అని. ఎవడెవరా? నువ్వెవడెవరా? నేనా గేట్ కీపర్ కానీ ఈ రాజ్యాధిపతి, ఈ అంతపురానికి మహారాజును. మరి చెప్పగా నువ్వు ఉన్నవారి పోయి అడిగిరా పో. అవును లాగలే మొత్తం చీర పైకి సరే పడుకుంది. అట్లుంటే సోయి దగ్గర ఉండాలి. మొగడు వచ్చింది తెలియదు, బయట వచ్చింది. నువ్వు అన్నందుకు మా ఊళ్ళకి ఇచ్చాయి, మా ఊళ్ళ చెప్తాను. మాణిక్యమా? 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 ఏమి వామ ఇప్పుడే ఏం లోకమార్తుడు? ఎక్కడ? నేను చూడలేదు, నేను లేను. నేను దూరం ఉన్నా. Hey,
ఏమి ఏమి జరిగినది ఈ అంతపురంలో? ఏమి జరిగినది? ఏమి జరుగుతున్నది? నువ్వు పోతావు అచ్చా చూసుకున్నా కూర్చోట నేను అచ్చా చూసినా ఓ ప్రధాని నా రోగి చూడరా చూడు నన్ను చేసుకున్నా ఎందుకు నా కుమార్తె నువ్వు అడిగాకుండా బాలాలేరని హరి హరి అమ్మ నీ కళ్ళు చల్లబడ్డా అమ్మ అదో ఏదోకొచ్చిన బరీ లెక్కన చూడు నన్ను పెళ్లి చేసుకున్నది ఎందుకు ఓహో నేను ముందా నీ కుమార్తెలు ముందా చదువుతున్నావా నువ్వు పోరా అక్కడ ఏదో బొంకుతున్నావే ఏదో బొంకుతున్నావా ఏదో కథలు అల్లావా అంతాపురంలో నా పిల్లల ఆచూసి నీ నోట ప్రాణేశ్వర ఎవడు ప్రాణేశ్వర ఎవది ప్రాణేశ్వర ఎవడు ప్రాణేశ్వరుడు దీనికి ఎందుకు ఇక్కడ అంటున్నా నాదా ఎవడి నాదా కావా నాదా నీదు సాతి దయ్యా నీదు సాతి దయ్యా విశాలా పని నీదు సాతి దయ్యా
ఆ దాశకాంతలతోటి కాపించుకున్నా, నిమ్మకాయ జరిపించుకున్నా, జరిపించుకున్నా. నా మాట నిజం నమ్ముతున్నారా? నా మాట సత్యం. ఈ మాట అమ్మాయి చూడు ఎట్టొచ్చినా చూడు, అద్దులు వచ్చినాయి. మొత్తం ఆతులే వచ్చినాయి. ఏమైంది? నా యొక్క సతి దయమయ్యి. నీ సతి కాదు, నా సమితి. ఆ దయమై నా కొమ్ము, నా బిడ్డలు చిన్న చిన్న కూరలు ఎత్తుకొని పోయింది. ఆ అజ్జ అమ్మో, నేనేం నా బిడ్డల మీదనే ఉంది నా పానం అంతా. మిత్రమా, ఆ స్వామి మాణిక్యాలు ఏమన్నది? నా సతి దయమై వచ్చి, భూలక్ష్మీదేవి దయమై వచ్చి కుట్టరాని కుట్టలు కొట్టి, దెబ్బరాని దెబ్బలు కొట్టి. నేను చూస్తున్నా నీకు ఆతుడు అమ్మాయి చూడు. అమ్మో, నేనేం పడుతుంది. నేను అందుకే ఎత్తుతలేను. అందుకే ఎత్తుతలేను. ఏమి ఈ మాణిక్యం అన్నది విషయం ఏమిటి? నా సతి దయమై వచ్చింది. నా పిల్లలు నాగం చేసింది, ఈ అమ్మాయి నాగం చేసింది, అవును, ఈ అంతపురాన్ని నాగం చేసింది, ఈ ఇల్లు నాగం చేసింది. నా మాణిక్యాలకు నా యొక్క భూలక్ష్మి అంత నీచానికి ఒడిగడుతుందా? అంత నీచానికి ఒడుగట్టదు. కానీ రాములు కూడా ఈ ఆట రాకుంటాడట. ఇక రేపటి సంది ఆయన మీరు బతుకుని బిడ్డ వెళ్ళిపోతారు. ఆత్త ఇవ్వాలి అనుకుంటది. 11 రోజులు లెక్కేసుకోవాలి. మిత్రమా, సంవత్సరం వచ్చాక 2 రోజుల ముందు వస్తాడంట. లైవా సబ్బు తెచ్చిన నా పిల్లలు అని ఆయన వ్యక్తి ఒక్కొక్క పిల్లలు ఎక్కడ పోయినా. మిత్రమా, స్వామి నాకు నిద్రబాబు వస్తుంది. నువ్వు పోయినా కానీ ఒకటే చూసుకుని కూర్చుంది. నిద్ర పోయినా నేను. ఈ మాణిక్యాలు చూస్తేనేమి ఈ విధంగా, ఈ అంతఃపురం పరిస్థితులు ఈ విధంగా. అక్కడ నేను ఢిల్లీలో నిలుస్తుండగా ఏదో నాకు ఆలాపన చేత నా చెప్పకు కొట్టినట్టు, ఇక్కడ సుఖంగా నిద్రిస్తున్నావా? అక్కడ భూచక్రాపురి పట్టణంలో పిల్లల పరిస్థితి ఏందని నన్ను బెదిరించినట్టు అది కూడా నేనే చెప్పిన. ఆలాపన జరిగింది. నిజమే కావచ్చు, నా దయం కావచ్చునా? యాపమండలు తెద్దునా? కావచ్చు నా మిత్రమా, అయితే కావచ్చు. ఎర్ర బయతుర్రు నిజమువై ఉండవచ్చునా? నిజమువై ఉండవచ్చునా? నిజము తెలుపునా? శాంతం శాంతం శాంతమే శాంతం భాష కాదు. నిజమువై ఉండవచ్చునా? ఏమి జరిగినో జరిగింది ఏమిటో జరగవచ్చును, జరగకపోవచ్చును.
కానీ ఈ సుజ్జల మంత్రాన్ని తీసుకొని పోయి నా పిల్లలు ఎక్కడ ఉర్రో ఇప్పుడే నేను వెతికి వస్తా. రాజేంద్ర 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 ఒక మాట, ఈ అర్ధరాత్రి సమయంలో ఆడదాన్ని తిట్టినా కొట్టినా రండే. రెండవది ఏమైనా పంచాలంటే పొద్దుగాలు అడగాలి. కాబట్టి ఈ రాత్రి 2 గంటలు ఎట్లా పండుకున్నాం, పండుకొని పొద్దుగాలు వేసి ఎటుపోయిందని నా పిల్లలు ఎటుపోయారని నిలదీస్తా మర్యాద. కానీ అర్ధరాత్రి అనవసరంగా నువ్వు భార్యను కొట్టి నువ్వు తెచ్చుకోవడం ఈ లొల్లి పెడితే చుట్టుపక్కల అంతా పక్క పండ్లన్నీ బయట పళ్ళున్నోళ్ళు నవ్వుతారు. మిత్రమా నన్ను కొడుతుంటే నవ్వుతుర్రు. అడ్డే చేసి స్వామి నా మాట పొద్దుగాల అడుగుదాం ఈ రాత్రి ఎట్లా పండుకో చూద్దాం. సరగాని ఓ నాదా ప్రాణేశ్వర, నీ బిడ్డలు కావాలంటే నేను చెప్తుంటవా మాణిక్యమా